హైదరాబాద్ నిమ్స్లో 2022 నుంచి ప్రతి ఏటా చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్లు. యూకేతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన డాక్టర్లు సర్జరీలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పిల్లలను తీసుకొచ్చారు పేరెంట్స్. ఈసారి 500 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 40 మంది వరకు చిన్న చిన్న సమస్యలున్నాయి. మరో 22 మందికి సర్జరీలు చేశారు నిమ్స్ డాక్టర్లు. ఏడాది మొత్తం నిమ్స్లో సర్జరీలు చేస్తామంటున్న కార్డియో థొరాసిక్ విభాగం అధిపతి డాక్టర్ అమరేశ్వర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్లో ఈ నెల 15 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకి సర్జరీలు చేశారు. ఈ సంవత్సరం ఎంతమందికి సర్జరీలు చేశారు, ఎప్పటి నుంచి సర్జరీలు చేస్తున్నారు, ఈ సర్జరీలతో ఆ పేరెంట్స్కి ఎట్లాంటి బెనిఫిట్ అవుతుంది, బయటకి ఇక్కడికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది, ఈ అంశాలని నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగం హెచ్ఓడి డాక్టర్ అమరేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్, ముందుగా క్యాంప్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. యూకే నుంచి కూడా ఒక బృందాన్ని పిలిపించారు. వాళ్ళు మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు, ఎన్ని సర్జరీలు చేశారు, ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఇది 4th క్యాంప్ అండి. గతంలో కూడా మన యూకే టీం ప్రతి సంవత్సరం వస్తున్నారు. మనం కోలాబరేట్ చేస్తున్నాం, కోఆపరేట్ చేస్తున్నాము, ఇంకా ఈ క్యాంప్ జరుపుతున్నాము. ఒట్టి క్యాంపులోనే పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ అంటే చిన్నారి పిల్లలకి క్యాంపులోనే సర్జరీస్ చేస్తున్నాము అని కాదండి, త్రూఅవుట్ ద ఇయర్ చేస్తున్నాము. కాకపోతే ఈ క్యాంప్లో ఏంటంటే మనకి ఒక ఎగ్జామ్ లాగా అనుకోండి. అక్కడ నుండి వస్తున్నారు, బృందం వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన గెస్ట్ ఎవరైనా వస్తే మనం ఇల్లు సర్దుకొని అంతా రెడీ చేసుకుంటాం. అలాగే మేము కూడా రెడీ చేయడం జరుగుతుంది. మన నర్సెస్ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా, డాక్టర్స్ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా మనకేమీ షార్ట్ కమింగ్స్ లేవు అని చెప్పుకోవడానికి అంతా ప్రాక్టీసెస్ అవనివ్వండి, ప్రోటోకాల్స్ అవనివ్వండి, ఇది బాగా చేయడం జరుగుతుంది. ఈసారి కూడా బృందం వచ్చారండి. ఒక్క మార్పు ఏంటంటే ఈసారి అక్కడ మత్తిచ్చే డాక్టర్స్కి వీసా దొరకలేదు. అయితే మేము ముందు అనుకున్నాము ఏమన్నా ఇబ్బంది అవుతుందా, వాళ్ళు ఏమైనా వర్క్ చేయగలుగుతారా ఏంటి అని. కాకపోతే మనం గత 3-4 ఇయర్స్లో ఎంత ఇవాల్వ్ అయ్యామంటే మనకి అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా స్మూత్గా అయిపోయిందండి. స్మూత్గా అయింది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఫాస్ట్ ట్రాక్ అంటే ఇంతకుముందు 1 డే వెంటిలేటర్ మీద పెట్టడం, 2 డేస్ వెంటిలేటర్ మీద పెట్టడం జరిగేది. ఇప్పుడు అన్కాంప్లికేటెడ్ సర్జరీస్కి ఫాస్ట్ ట్రాక్ అంటే విదిన్ 1 డే, విదిన్ 1 అవర్ 2 అవర్స్ కూడా మనం పేషెంట్ వెంటిలేటర్ తీయడం జరిగింది. కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ప్రత్యేకంగా పెట్టామండి సార్ గురించి. కాంప్లెక్స్ కేసెస్ మనం చేయవచ్చా చేయలేమా అని కాదు, కానీ పేరెంట్స్ కూడా ఒక నమ్మకం దట్ మనం లండన్ తీసుకెళ్ళలేం కదా పిల్లల్ని, లండనే ఇక్కడికి వస్తుంది మన పిల్లల కోసం అన్నట్టు ఆ ధైర్యంతో కొన్ని కాంప్లెక్స్ కేసెస్ కూడా చేసామండి. అవి కూడా సక్సెస్ఫుల్గా మనం డీల్ చేయగలిగాము. సో చాలా బాగా జరిగిందండి. డాక్టర్ రమణ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా ఇవాల్వ్ అయింది, టీం చాలా ఇంప్రూవ్ అయింది. యూకేలో చాలా ప్రాక్టీసెస్ మనకంటే కొన్ని వేరేగా ఉంటాయండి. లాట్ ఆఫ్ ఆడిట్ ఈస్ దేర్. ప్రతి చిన్న విషయం కూడా చాలా ఆడిట్ చేస్తారనమాట. మనకి అన్ని రిసోర్సెస్ కొంచెం తక్కువ ఉండడం మూలంగా ఆ ఆడిట్ మనకి అంత చేత కాదు, కానీ ఆ ఆడిట్లో అయ్యే రిజల్ట్స్ మనకి బెనిఫిట్గా ఉండేట్టుగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారండి. ఇంకా అది మనకి చాలా బెనిఫిషియల్గా ఉంది. ఈ సంవత్సరం చేసినవేనండి, ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ సంవత్సరం ఎన్ని చేశారు? ఇది 4th క్యాంప్ అండి. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 9 సర్జరీస్ చేసామండి, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు 15, థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు 18, ఈసారి 22 కేసెస్ చేసాం. అంటే ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయండి. కాంప్లెక్సిటీ అయితే అంతే ఉంది. ఈసారి గ్రోనప్ కంజనైటల్ హార్ట్ అంటారు, అంటే చిన్న వయసులో చేయాల్సిన ఆపరేషన్స్ పేషెంట్ ఏజ్ పెరిగిన తర్వాత చేయించుకుంటే అది కూడా ఒక విధమైన కాంప్లికేటెడ్ సర్జరీస్ అవుతాయి. సో గ్రోనప్ 2 కేసెస్ చేసాము, బట్ 22 సర్జరీస్ చేసామండి. ఆల్ దీస్ సర్జరీస్ ఆర్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. తెలంగాణ ఆరోగ్యశ్రీ అవనివ్వండి, క్యాంప్ ఆఫీస్ లెటర్స్ అవనివ్వండి, లేకపోతే లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అవనివ్వండి, లేకపోతే CMRF ఫండ్స్ కానివ్వండి. We are very thankful to government that government has given so much of support for pediatric chinnar surgeries కోసం. Surely I can tell money గురించి, ఎక్స్పర్టీస్ గురించి, ఫెసిలిటీస్ గురించి ఏ మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు బయట కూడా వేరే ప్రైవేట్లో కూడా చూపించుకుంటారు కదా, మీకు తెలిసినంత వరకు ప్రైవేట్లో దీని కాస్ట్ ఎంత ఉంటుంది, మనం ఎంత కాస్ట్ చేసినాం, వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అయింది? మామూలుగా మనకి తెలిసిన విషయమే, ప్రైవేట్లో ఒకసారి అడ్మిట్ అయితే ఆటోమీటర్ లాగా బిల్ ఎక్కడికి వెళ్తుంది, ఏ స్పీడ్తో వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందో మనం చెప్పలేము. అది దట్ ఈస్ ఫర్ ష్యూర్. డెఫినెట్గా మనకి చాలామంది ఎస్టిమేట్స్ తీసుకొని వస్తారండి. మనం ముందు వెళ్తారు, ఎస్టిమేట్స్ తీసుకొని వస్తారు. జనరల్గా ఏ సర్జరీస్ కూడా ఇప్పుడు ప్రైవేట్లో 6 to 7 lakhs తక్కువ ఎవరూ చెప్పడం లేదండి.
ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ ఉన్నా కానీ చాలామంది ప్యాకేజ్ ఇంతవరకే వస్తుంది, మీరు అడిషనల్ 2 lakhs కట్టుకోవాలి, 4 lakhs కట్టుకోవాలి, 3 lakhs కట్టుకోవాలని చాలామంది కోపేమెంట్ చేస్తున్నారు, ఇల్లీగల్ అయినా కానీ. ఇది వాస్తవమే, మా అందరికీ తెలిసిన విషయాలు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం కూడా హై రిస్క్ కేసెస్ అయితే వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదని మేము ఇది చేయలేము అన్నారు, అవుట్ ప్రైస్ చేసేస్తారు. ఇది 10 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుందని చెప్పేస్తారు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫిగర్ చెప్తే ఎవరైనా కానీ అంత మనీ, ఎంత ఉన్నోళ్ళైనా కానీ అంత మనీ పెట్టే ఇది లేదండి ఈ మధ్య. సో అందుకనే డెఫినెట్లీ మనకి మామూలుగా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే ఆల్మోస్ట్ 1/5 to 1/8 ద కాస్ట్ అవుతుందండి. ఇంకా మామూలుగా రెగ్యులర్ సర్జరీస్ కూడా మనం లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ ఫార్ ద ఇన్స్టిట్యూట్, బట్ టోటలీ ఫ్రీ ఫర్ ద పేషెంట్స్ వీఆర్ డూయింగ్. చూశారు కదండి, నిమ్స్లో ఈ క్యాంప్ అనేది కొద్ది రోజులే ఉన్నప్పటికి కూడా ఎవరైతే దీనికి వచ్చి రిజిస్టర్ చేసుకున్నారో 500 మంది వస్తే వాళ్ళు ఎవరికైతే ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు నేను గుర్తించారో వాళ్ళందరికీ కూడా త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి సర్జరీస్ ఉంటాయని, ఎవరు కూడా ఇక్కడ చేయరనుకోవడమో లేకపోతే ఇక్కడ లేదనుకోవడం ఉండదు, కేవలం క్యాంప్లో మాత్రమే చేస్తారని అనుకోవద్దని, అందరికి కూడా త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళందరికీ కూడా అవసరమైన అందరికీ సర్జరీలు చేస్తామని చెప్పి డాక్టర్ అమర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.